మొదటి భాగం చివర్లో వాసు అలియాస్ శ్యామ్ సింగ్ రాయ్ పునర్జన్మ రోజీని చివరిసారిగా కలుసుకొని ఆమె తన ఒడిలోనే ప్రశాంతంగా మరణిస్తుంది. ఆమె ప్రేమ కథ ముగిసినట్టే అని కనిపించినా కూడా శ్యామ్ సింగ్ రాయ్ పోరాటం మాత్రం ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. రోజీ మరణించిన తర్వాత వాసు ఆమెపై డైరీలను శ్యామ్ సింగ్ రాయ్ రాసినటువంటి కొన్ని ప్రచురించని రచనలను కనుగొంటాడు. ఆ డైరీల్లో ఒక రహస్యం దాగి ఉంటుంది. 1978లో శ్యామ్ సింగ్ రాయ్ హత్యకు ముందు ఒక సంచలన పుస్తకం రాశాడని తెలుస్తుంది. ఆ పుస్తకంలో రాజకీయ నాయకులు, భూస్వాములు, మానవ అక్రమ రవాణా ముఠాల నేరాలు బయటపడ్డాయి. శ్యామ్ హత్య వెనుక అసలు కారణం అదే అని వాసు తెలుసుకుంటాడు. ఇంతలోనే కోల్కతాలో నివసించే యువ జర్నలిస్ట్ మాయ అనే అమ్మాయి తరచూ విచిత్రమైన కలలు కనిపిస్తుంది. ఆ కలల్లో ఆమెకు శ్యామ్ రోజీ జీవితంలోని సంఘటనలు కనిపిస్తాయి. వాసు మాయను కలిసినప్పుడు షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె కళ్ళల్లో, నవ్వులో, మాటల్లో రోజీ పోలికలైతే కనిపిస్తుంటాయి. కొద్ది కాలానికే మాయ కూడా తాను రోజీ పునర్జన్మాన్ని గ్రహిస్తుంది. శ్యామ్ రాసినటువంటి రహస్య పుస్తకం బయటకు వస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పుస్తకాన్ని నాశనం చేయడానికి శక్తివంతమైనటువంటి వ్యాపార రాజకీయ ముఠా అయితే ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆ ముఠా నాయకుడు శ్యామ్ సింగ్ రాయ్ను చంపించినటువంటి వ్యక్తి వారసుడే కాబట్టి. వాసు మాయ కలిసి ఆ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని పోరాడతారు. పాత రాజభవనం కింద ఉన్నటువంటి రహస్య గదిలో శ్యామ్ సింగ్ రాయ్ చేతి రాత మ్యాన్యుస్క్రిప్ట్ అయితే దొరుకుతుంది. అందులో ఒక వాక్యం ఉంటుంది: నేను చనిపోయినా నా జీవితం తిరిగి వస్తుంది. ఈ సీన్తో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.